హాయ్ అండి. వెల్కమ్ టు తేజస్ వరల్డ్. ఈరోజు సొరకాయ తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను రండి. సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ కట్ చేసుకొనేస్తాము. అవును, మీరు ఎలా చేస్తారు? సొరకాయలో ఇంకా ఎన్ని వెరైటీస్ వేస్తారో చెప్పండి. మేమైతే సొరకాయ తాలింపు, సొరకాయ సాంబారు చేస్తాం అంతే. అన్నీ అలాగా రెడీ చేసి పెట్టుకొని తాలింపు వేసుకోవడమే. ఫస్ట్ బాండ్లీ పెట్టి దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకోండి. హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఒకే ఆటే వేసేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆనియన్ పచ్చి వాసన పోయే వరకు మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ పచ్చి వాసన పోయాక కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోండి. ఆనియన్స్ కొంచెం మగ్గుతుంది, బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత కాసేపు మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత ఇప్పుడు సొరకాయ వేసేసుకుంటాము. అవును, మీరు ఎలా చేస్తారు సొరకాయ తాలింపు? నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు సొరకాయ వేసేసుకోండి. సొరకాయకి ఫస్టే వాటర్ వేయకుండా ఫస్ట్ మిక్స్ చేసుకొని ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకోండి. ఆ క్లిప్ యాడో మిస్ అయింది. ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. దాంట్లో ఉండే వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. దాంట్లో ఉండే వాటర్ అన్నీ బయటకు వచ్చాక మళ్ళీ మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇవ్వండి, ఇప్పుడు ఇంకా మగ్గలేదు కదా, దీనికి వాటర్ అయితే రాలేదు. ఎందుకంటే అది సొరకాయ కొంచెం బలిసిపోయింది. అందుకే నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు బాగా మెత్తగా ముక్కలు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటాను. జాస్తి వేయకుండా కొంచెం ములిగే వరకు వేసుకుంటే చాలు. లో ఫ్లేమ్లో మెల్లగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఇవ్వండి, సొరకాయ బాగా ఉడికింది కదా,